హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ముందుగా మీ అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. మా ఇంట్లో బోనాలు ఏ విధంగా చేసినాం అనేది వీడియోలో అయితే చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బోనాల పండుగ ఒకరోజు ముందు అయితే బోనాల పండుగకు కావాల్సిన ఐటమ్స్ అయితే అన్నీ తీసుకొని రావడం అయితే జరిగింది. 1 డే ముందే. అంతకుముందు అయితే దేవుళ్ళని క్లీన్ చేసుకోవడము, ఇల్లంతా క్లీన్ చేసుకోవడం కూడా ముందే చేసేసుకున్నాను. ఎందుకంటే కరెక్ట్ ఆ పండుగ రోజే చేయాలంటే కష్టమవుతుంది కాబట్టి పొద్దున 4:30కి అయితే లేచి పని అయితే స్టార్ట్ చేసిన. నాకు 8:30-9 గంటల లోపు అయితే దేవుని కాడ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే 2 బోనాలు చేస్తాను ఇంట్లో. ఒక బోనం అయితే మల్లన్నకు చేస్తాను, ఒకటైతే ఎల్లమ్మకి చేస్తాను అనమాట. మల్లన్న బోనం ఏమో పరమాన్నం చేస్తాను. ఎల్లమ్మ బోనంకి అయితే ఆకుకూరతో చేసి అన్నం చేస్తాను అన్నమాట. చెప్పవచ్చుదా? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా మమ్మీ బోనాల పండుగ వచ్చింది కదా ఇంకోనే, అందుకనే మేము బోనాల పండుగ మంచి బోనం చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మేము ఎలా చేస్తాం, మీకు రాలేకపోతే మా వీడియోని చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడైతే మా మమ్మీ ఎలా చేస్తుందో అలా మీరు చేసుకోండి. చూసారు కదా ఇది ఎలా వచ్చిందో, దానికోసం మళ్ళీ అది పడలేకపోతే ఇంకో వచ్చుకొని దానికి చేస్తాను. మా మమ్మీ సో మీ ఫస్ట్ బోనం అయితే ఇట్లా చూడండి. సో మా మమ్మీ అయితే 2 బోనాలు ప్రిపేర్ చేస్తారు. ఒకటైతే పసుపు వేసుకుంటే ఈజీగా అంటుకుంటుంది. చూస్తున్నారు కదా, సన్నగా రానికైతే మా అమ్మ అయితే జాలి అయితే వాడుతుంది. ఇదొకటి పసుపు బోనం, చెంకి అయితే. సో మమ్మీ చూడేస్తే ఇక్కడ డిజైన్స్ అయితే ఇస్తుంది బోనంకి. సో చెంకి వేసిన తర్వాత లాస్ట్కి అయితే ఇస్తా చూడండి. సో చూడండి చెంకి ఎట్లా ఇస్తారు మమ్మీ. మీరు కూడా నార్మల్ బోనం చేసుకుంటారా, చెంకి ఇలా వేసి మంచిగా చేసుకుంటారా? కామెంట్లో అయితే చెప్పండి. మీకు ఏ బోనం ఇష్టమో కామెంట్ టైప్ చేసి చెప్పండి. సో మా ఛానల్ అయితే 500 సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గర ఉంది కాబట్టి మీరు కొంతమంది ఎల్లో కొంది. సో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. సో చూడండి యాభకుడు. సో ఇప్పుడైతే మమ్మీకి అయితే తీసుకెళ్తా, నేను చూపిస్తా. సో ఇప్పుడైతే మన సెకండ్ బోనం అయితే తయారైపోతుంది. ఇప్పుడు రెండో సో ఆ కూర పరిమాణం అయితే అయిపోతుంది. సో ఇక్కడ చూస్తుంటే మమ్మీ అయితే సెకండ్ బోనం అయితే తయారు చేస్తుంది. ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టేసుకోవాలి. రెండవ ఆయిల్ అయితే ఇలా నీట్గా పెట్టుకోవాలి బోనంకి. అప్పుడే మనకి కుంకుమ అనేది మంచిగా అంటుకుంటుంది బోనంకి. సో అన్నమా అదే ఆ బోనం కూడా అట్లనే చేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు చూస్తుంటే మనకైతే బోనం అయితే తయారైపోతుంది. సో కుంకుమ అయితే చూడండి ఎంత మంచిగా వస్తుందో. సో ఇలా అయితే మనం నీట్గా నూనె పెట్టుకొని ఇలా అయితే జల్లేసుకుంటూ వచ్చేస్తాం. సో మమ్మీ అయితే ఇది చేసిన తెలుగు అయితే మనము మిగతా చూసుద్దాం. మనకి గోంగూర అయితే తయారైపోతుంది. సో సారీ మన బోనంకి చూడండి పాలైతే పరమాన్నంకి అయితే పెట్టుకున్నాం. సో చూడండి
పెద్ద బోనం అయితే తయారైపోయింది అక్కడ చూస్తుంటే. ఇక్కడైతే చిన్న బోనం అయితే తయారవుతుంది. అయితే మా అమ్మమ్మ బోనం కూడా చూపిస్తాం మీకు. సో ఇప్పుడైతే మా అమ్మమ్మ చేస్తుంది, మా మమ్మీ చేస్తుంది బోనం అయితే. ఫస్ట్ సో ఇక్కడైతే డిజైన్ వేస్తుంది మా మమ్మీ. అమ్మ వాళ్ళకి సో చూడండి మా అమ్మాయి అయితే ఎట్లా వేస్తుంది, అమ్మవారి డిజైన్ అయితే ఇస్తుంది. బాగుందా? మీకు నచ్చింది అయితే కామెంట్ చేసి చెప్పండి. చూడండి మీకు అయితే మా అమ్మాయి అయితే ఇక్కడ పసుపు అయితే వెళ్తుంది. మా బోనాన్ని ఎలా ఉన్నదో మీకు పసుపుదా లేకపోతే కుంకుందా? రెడీ అయిపోతుంది. సో అక్కడ బియ్యం అయితే ఇస్తారు, అట్లయితే వేస్తున్నారు. బియ్యం పెట్టండి, బోనం పెట్టండి. 2 సలకులలో బియ్యం పైన పసుపు కుంకుమ వేసుకుంటారు. బోనం అయితే పెట్టేసినట్లయితే అన్నం వేస్తున్నారు 2 బోనంలో. సో మెయిన్ సో ఆకులు కూడా వేసేస్తుంటారు మమ్మీ. సో చిన్న బోనంలో అయితే మీకు చూపిస్తా. సో చిన్న బోనంలో అయితే ఆనియన్స్, బెల్లం అయితే వేసింది మమ్మీ.